ఏపీలోని పలు చోట్ల ఐటీ దాడులు నిర్వహించారు. విశాఖతో పాటు రాజమండ్రి, నెల్లూరులోనూ పలు రెస్టారెంట్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. విశాఖ సెలబ్రేషన్స్ రెస్టారెంట్ పై ఐటీ దాడులు. ఇదే రెస్టారెంట్ కు చెందిన పెందుర్తితో పాటు అక్కయ్యపాలెం, ఎన్ఏడి, మధురవాడలోని బ్రాంచ్ల్లోనూ సోదాలు నిర్వహించారు. ఫుడ్ అమ్మకాలు చేస్తున్నప్పటికీ రికార్డులను డిజిటల్ గా తొలగించినట్లు అధికారులు సేకరించారు. ఇక కస్టమర్లు ఆన్లైన్ పేమెంట్ల ద్వారా చెల్లించిన డబ్బులను పక్కన పెడితే బై హ్యాండ్ చెల్లించే నగదు విషయంలోనే లోపాలున్నట్లు గుర్తించారు. జీఎస్టీ, ఐటీ పన్ను ఎగవేస్తున్నట్లు అధికారులు సేకరించారు. ఓ యాప్ సర్వేర్ ద్వారా డేటా సేకరించి అధికారులు సెలబ్రేషన్స్ రెస్టారెంట్లో సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో విశాఖలో 4 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ డేటాతో పాటు రికార్డులను పరిశీలిస్తున్నారు. ప్రతిరోజు ఎంత మేర లావాదేవీలు జరుగుతున్నాయని, అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తి స్థాయిలో డేటాను ఆన్లైన్ చేస్తున్నారా లేదా, బిల్లింగ్ జరుగుతుందా లేదా, జీఎస్టీ, ఐటీ పన్నులు కడుతున్నారా లేదా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఏపీలోని పలు చోట్ల ఐటీ దాడులు నిర్వహించారు. ఇక విశాఖతో పాటు రాజమండ్రి, నెల్లూరులోనూ పలు రెస్టారెంట్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. విశాఖ సెలబ్రేషన్స్ రెస్టారెంట్లపై ఐటీ దాడులు. ఇక ఇదే రెస్టారెంట్ కు చెందిన పెందుర్తితో పాటు అక్కయ్యపాలెం, ఎన్ఏడి, మధురవాడలోని బ్రాంచుల్లోనూ సోదాలు నిర్వహించారు. ఫుడ్ అమ్మకాలు చేస్తున్నప్పటికీ రికార్డులను డిజిటల్ గా తొలగించినట్లు అధికారులు సేకరించారు. ఇక కస్టమర్లు ఆన్లైన్ పేమెంట్ల ద్వారా చెల్లించిన డబ్బులను పక్కన పెడితే బై హ్యాండ్ చెల్లించే నగదు విషయంలోనే లోపాలున్నట్లు గుర్తించారు. జీఎస్టీ, ఐటీ పన్ను ఎగవేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఓ యాప్ సర్వేర్ ద్వారా డేటా సేకరించి అధికారులు సెలబ్రేషన్స్ రెస్టారెంట్లో సోదాలు చేస్తున్నారు. రెడ్డి గదాంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కి ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఓకే ఫాతిమా, ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా హోటల్స్ పై దాడులు, ఐటీ రైళ్లు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 4 చోట్ల ఐటీ శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. విశాఖ, రాజమండ్రి, నెల్లూరు, విజయవాడలో ఐటీ రైడ్స్ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా విజయవాడలో అక్కయ్యపాలెం, పెందుర్తి, ఎన్డీఏ, మధురవాడలో ఈ రైడ్స్ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే చోటు చేసుకుంది. మొత్తంగా చూస్తే ఏదైతే ఈ పన్నులు ఎగవేస్తున్నారు అనే దాని మీద దేశవ్యాప్తంగా ఒక సంచలనం వార్త అయితే వచ్చింది. ఏదైతే ఈ ట్యాక్స్లు, హోటల్స్ లో ట్యాక్స్లు ఎగవేస్తున్నారని చెప్పేసి ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న దానిలో భాగంగా ఏపీ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. పలు హోటల్స్ లో ట్యాక్స్లు ఎగవేత జరుగుతుందని చెప్పేసి కోట్ల రూపాయల్లో ట్యాక్స్ ఎగవేత జరుగుతుందన్న దాని మీద అధికారులు రెస్పాండ్ అయ్యి ఈ తనిఖీలు అయితే చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ లో అవకతవకలు జరిగినట్లుగా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. పలు హోటల్స్, పలు రెస్టారెంట్లలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. విశాఖ సెలబ్రేషన్ రెస్టారెంట్ లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఐటీ తనిఖీల్లో బయటపడ్డ డిజిటల్ పేమెంట్స్ అవకతవకలను కూడా పెద్ద ఎత్తున జరిగినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఈ డిజిటల్ పేమెంట్స్, కంప్యూటర్ బిల్లింగ్స్ కు మధ్య భారీ తేడా ఉందని చెప్పేసి కూడా అధికారులు గుర్తించారు. ఏదైతే కస్టమర్ దగ్గర నుంచి వసూలు చేసింది ప్రభుత్వానికి వెళ్లకుండా మధ్యలో ఈ రెస్టారెంట్స్ యాజమాన్యం మొత్తాన్ని స్వాహా చేస్తున్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఈ హోటల్స్ లో భారీగా పెద్ద ఎత్తున స్కామ్ జరిగినట్లుగా కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాల్లో తనిఖీలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. హోటల్స్ లో జరుగుతున్న ఈ ట్యాక్స్ ఎగవేతకు సంబంధించి ఈ తనిఖీలు జరుగుతున్నట్లుగా కూడా అధికారులు వెల్లడించారు. ఇప్పటికే చాలా చోట్ల, చాలా రెస్టారెంట్లు ఈ రకమైన మోసాలకు పాల్పడ్డాయని చెప్పేసి కూడా టెక్నికల్ గా గుర్తించడం జరిగింది. వాటిని ప్రత్యక్షంగా దాడులు చేసి ఎవరెవరు ఈ పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే దానిపైన ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. వీళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎక్కడెక్కడ ఈ హోటల్స్ లో ట్యాక్స్ ఎగవేత జరుగుతుందో వాళ్ళందరినీ కూడా ప్రత్యక్షంగా పట్టుకుని వాళ్ళందరినీ కూడా పనిష్ చేస్తామని చెప్పి ప్రభుత్వానికి జరిగిన నష్టం ఏదైతే ఉందో దాన్ని వీళ్ళ మీద ఫైన్లు విధించి మరి వసూలు చేస్తామని చెప్పేసి కూడా ఐటీ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది ఫాతిమా. సుబ్బు, ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రెస్టారెంట్స్ గురించి ప్రతిరోజు ఎంతవరకు లావాదేవీలు జరుగుతున్నాయని, అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా పూర్తి స్థాయిలో డేటాను కూడా ఆన్లైన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ఆధారాలు సేకరిస్తారు. మరి ఎందుకు వాళ్ళ మీద అంత పకడ్బందీగా అంటే అవకతవకలు ఉన్నాయా లేదా అని ఎందుకు అంత సోదాలు చేస్తున్నారు? అక్కడ ఒకేసారి 4 చోట్ల సోదాలు చేస్తున్నారు, ఎందుకంటారు? అంటే ఇంత పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నారు, మరి ఎందుకు ఇన్నిసార్లు సోదాలు చేయాల్సిన అవసరం ఎందుకు అక్కడ?
యాక్చువల్ గా ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద స్కామ్ అయితే బయటపడింది. హోటల్స్ లో మనకి ట్యాక్స్లు వసూలు చేస్తూ ఉంటారు. ఏదైతే ఈ ట్యాక్స్లు 2-3 రకాల ట్యాక్స్ వసూలు చేస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్సులలో చెల్లించకుండా కస్టమర్ దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న పరిస్థితి నెలకొంది. దీన్ని గుర్తించిన ఐటీ శాఖ అధికారులు హోటల్స్ పైన దృష్టి సారించారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి గండి పడేది మొత్తం హోటల్స్ లోనే జరుగుతుందని చెప్పేసి గుర్తించారు. ఈ కొన్ని హోటల్స్ కరెక్ట్ గా పన్ను పే చేస్తున్నప్పటికీ కొన్ని హోటల్స్ మాత్రం ఎగవేతకు పాల్పడుతున్నాయి. కొన్ని హోటల్స్ కస్టమర్ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. జిఎస్టీ ప్లస్ కస్టమర్ ట్యాక్స్ కూడా, ఈ సెల్ఫ్ సర్వీస్ ట్యాక్స్, ఇవన్నీ ఒకసారి మనం హోటల్కి వెళ్ళి ఒకసారి మనం బిల్ చేస్తే దాని మీద 3-4 రకాల బిల్లు ట్యాక్స్లు అయితే వేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ట్యాక్స్ వసూలు చేసినప్పటికీ కూడా గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయని పరిస్థితి నెలకొంది. ట్యాక్స్ కస్టమర్ దగ్గర నుంచి వసూలు చేసి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టిన పరిస్థితి నెలకొంది. ఇవన్నీ కూడా ఐటీ శాఖ దృష్టికి రావడంతో ఐటీ శాఖ ఇదంతా ఎలా జరుగుతుందనే దీని మీద దృష్టి సారించి ఒక హోటల్ యజమానులు ఏ రకమైన స్కామ్ పాల్పడుతున్నారు, ఎలా పాల్పడుతున్నారు అనే దాని మీద దృష్టి సారించారు. ఈ కంప్యూటర్స్ దగ్గర కొన్ని ఇది అమర్చడం వల్ల వీటన్నిటిని కూడా బిల్లులు ఎగవేసే దానికి వెసులుబాటు కలుగుతుందని కూడా ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. దీని మీద ఐటీ శాఖ అధికారులు ఎక్సర్సైజ్ చేసి ఎక్కడ తప్పు జరుగుతుందనే దాని మీద పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే ఈ దాడులన్నీ కొనసాగుతున్నాయి. ఒక్కసారి 4 చోట్ల 5 సార్లు దాడులు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సుబ్బు ఫర్ ద అప్డేట్.